వెల్కమ్ బ్యాక్ టు విజయ ప్రీమియం కలెక్షన్స్ అండి. ఇవాళ నేను మా ఆన్లైన్ బిజినెస్లో కొంచెం ఫ్రాడ్ జరిగింది, అది చెప్పాలనుకుంటున్నాను. అందరికీ తెలియజెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. ఆన్లైన్ బిజినెస్లో ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి అని నాకు ఫస్ట్ టైం అంటే ఉంది అని తెలుసు, కానీ మరి ఇంత ఇదిగా జరుగుతోంది అనేది నాకు ఫస్ట్ టైం నేను ఫేస్ చేశాను. ఇలాంటివి చాలామంది ఫేస్ చేస్తుంటారు. ఒకసారి మీకు అందరికీ తెలియజెప్పితే మీరు కూడా కొంచెం జాగ్రత్త పడతారు. కొత్తగా ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు అందరూ కొంచెం జాగ్రత్త పడతారని నేను అనుకుంటున్నానండి. అందుకే ఇది చెప్పాలనుకుంటున్నాను. చూడండి, నేను ఇక్కడ చూపిస్తానండి. ఆ పిక్ కూడా, ప్రొఫైల్ పిక్ కూడా అమ్మాయిది పెట్టుకున్నారు. 2 ఆర్డర్ చేశారు చూడండి. అవైలబుల్ జీ అని పెట్టారు. ఓకే, అవైలబుల్ అని పెట్టాను నేను. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని పెడితే ఢిల్లీ అని పెట్టారు. టెల్ సార్ నాట్, అదే కాల్ చేస్తే టెల్ సార్ నాట్ వాయిస్ అని పెట్టారు. డూ యూ వాంట్ బోత్ అంటే ఎస్ అన్నారు. ఓకే, ఏవి అంటే రెండు ప్రైస్ అడిగారు వాళ్ళు. 1499 పెట్టాను నేను. 2 పీసెస్ ఆర్డర్ బుక్ అన్నారు. ఓకే, అమౌంట్ పే చేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టమని, ఢిల్లీ షిప్పింగ్ అన్నారు. ఓకే, నా ఫోన్పే నెంబర్ అది పెట్టాను. సెండ్ స్క్రీన్ షాట్ అని పెట్టాను. అండ్ యువర్ అడ్రస్ అంటే చూడండి, నందిని శర్మ, అదేదో చౌక్, చందన్ చౌక్, పోస్ట్ ఆఫీస్, వాలి గల్లీ నంబర్ కూడా ఇచ్చారు. సెండ్ యువర్ పేమెంట్ స్క్రీన్ షాట్ అంటే చూడండి, ఇది ఎంత బాగా ఎడిట్ చేశారంటే అస్సలు నిజంగా నమ్మలేకున్నానండి. నిజంగా పేమెంట్ చేశారేమో పాపం అని చెప్పి నేను అతను పదే అసలు చూడండి అసలు ఎంత బాగా చేశారో. నేనే ఫాస్ట్గా వాళ్ళు మెసేజ్ చేస్తుంటే పానిక్ అవ్వకండి అని మెసేజ్ చేశాను. మళ్ళీ మాట్లాడాను కాల్ చేసి. ఫోన్ ఎత్తంగానే అతను మేడం ప్లీజ్ రీసెండ్ మై పేమెంట్ మ్యామ్, ప్లీజ్ మ్యామ్ ఏడుస్తున్నట్టు మాట్లాడుతున్నాడండి అతను. నేను చెప్పాను ఇంగ్లీష్లోనే, పానిక్ అవ్వకండి, నేను చెక్ చేసుకొని మీ అమౌంట్ పడి ఉంటే కంపల్సరీ నేను చేస్తాను, రిటర్న్ చేస్తాను అని పెట్టాను. ఇది క్యూఆర్ కోడ్ పంపించారు చూడండి. 2 టైమ్స్ పంపించాడు క్యూఆర్ కోడ్ కూడా. అది చూడండి, పేమెంట్ వన్ సారీకి కట్ చేసుకొని మిగతా అమౌంట్ వేయండి అని చెప్తున్నాడు. చూడండి, లెస్ చేసి కూడా అమౌంట్ ఎంత బాగా పెట్టాడు చూడండి. రిటర్న్ మ్యామ్ ప్లీజ్, క్యూఆర్ కోడ్. ఎప్పుడు కూడా తెలియని వాళ్ళ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి వేయకూడదండి. మనం షాప్స్లో అలా వేయొచ్చు, కానీ ఇలా తెలియని వాళ్ళ క్యూఆర్ కోడ్ని మనము చేయకూడదు. తర్వాత ఐ డిడెంట్ గెట్ ఇన్ మై అకౌంట్ అంటే గూగుల్ పేలో చేశాను అని చెప్తున్నాడు అతను. చూడండి, పేమెంట్ నేమ్ అన్నీ పెడుతున్నాడు అతను. సరే, నేను ఫంక్షన్లో ఉన్నాను, డోంట్ ప్యానిక్ అని పెట్టాను నేను. చూడండి, ఫంక్షన్లో ఉన్నానంటే ఇంకా ఫాస్ట్గా పెడుతున్నాడు మెసేజెస్. అయితే కీర్తి శర్మ అంట, అకౌంట్లో వచ్చి నందిని శర్మ అని ఉంది. ఓకే, ప్లీజ్ మనీ రిటర్న్ ప్లీజ్, ఇదే పెడుతున్నాడు. తర్వాత ఈవినింగు నాకు పేమెంట్ వచ్చిందండి, ఒక 50,000 వస్తే వెంటనే మెసేజ్ వచ్చింది మళ్ళీ అతని దగ్గర నుంచి, మ్యామ్ ప్లీజ్ రీసెండ్ మై పేమెంట్ మ్యామ్ అని. అంటే వాళ్ళు హ్యాక్ చేశారేమో అనిపిస్తుంది. అంటే ఏదైనా పేమెంట్ వచ్చినా వాళ్ళకి తెలిసిపోతుందేమో అని అనిపిస్తుంది. సో నాకు ఆ విధంగా మెసేజ్ వచ్చిందండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కన్ఫ్యూజ్ చేసేస్తారు. ఫాస్ట్గా మెసేజెస్ చేయడము, ఫాస్ట్గా రిప్లై ఇవ్వండి, నాకు పేమెంట్ చేయండి అని ఫాస్ట్గా పెడుతున్నారు. అస్సలు నేను కన్ఫ్యూజ్ అయిపోయి ఇంకా వేసేద్దాం అనుకున్నా. అసలు అతను ఎంత బాగా ఎడిట్ చేశాడంటే ఆ మెసేజ్ని అసలు ఎవ్వరు కూడా కనుక్కోలేరన్నట్టు ఎడిట్ చేశాడు ఆ మెసేజ్ని. ఫస్ట్ నేను చూడంగానే వేసేద్దాం పేమెంట్ అనుకున్నాను. ఎందుకో నాకు అనిపించింది చూద్దాము, చెక్ చేద్దాము అనేసి చెక్ చేశాను నేను. అది కాకుండా నేను ఒక ఫంక్షన్లో ఉన్న కొంచెం టెన్షన్గా అతను ఫాస్ట్ ఫోన్ చేస్తుంటే ఇక వేసేద్దామా అనుకున్నాను, కానీ వద్దులే అనేసి చూశాను. నేను చూస్తే ఫస్ట్ కాల్ చేస్తే అబ్బాయి మాట్లాడాడు, వెంటనే కట్ చేసి ఓన్లీ
ఓన్లీ ఓన్లీ కాల్స్ మాత్రమే, మెసేజ్ మాత్రమే, ఇందులో ఫోన్ కాల్ లేదు అని మెసేజ్ చేశాడు అనమాట. సరే ఓకే, వాళ్ళ మదర్కి ఏమో అనుకున్నాను. ప్రొఫైల్ పిక్ అయితే అమ్మాయిది పెట్టుకున్నాడు అతను, అడ్రస్ అంతా పెట్టాడు. ఎంత నమ్మించారంటే అసలు ఖచ్చితంగా వేసేస్తారు ఇంకొకరైతే. నేను కూడా వేసేసేదాన్నేమో, ఎందుకో నా మనసుకు అనిపించి నేను అది చూద్దామని చెక్ చేసుకున్నాను కాబట్టి నేను కొంచెం ఇది చేసుకోగలిగినాను. కొత్తగా ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకందరికీ ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని నేను చేస్తున్నానండి ఈ వీడియో. జాగ్రత్తగా ఉండండి, ఆన్లైన్ మోసాలు చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక పేమెంట్ అయ్యింది అంటే, ఏదైనా ఇప్పుడు వాయిస్ రికార్డర్ వస్తుంది కదండి, మీకు ఇంత పేమెంట్ వచ్చింది అని, అలాంటిది ఏదైనా పెట్టుకోండి. అది పెట్టుకొని చేసుకోండి. లేదు మీకు ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయంటే దానికంటూ ఒక మనిషిని అరేంజ్ చేసుకోండి, వాట్సాప్స్ కానీ అలా పేమెంట్స్ వచ్చిన దానికి కానీ చూసుకోండి. అంటే లేదంటే ఒక టైం కేటాయించుకొనైనా చేసుకోండి. దయచేసి ఇంత కష్టపడతాం మనం వీడియోస్ చేసి, ఇంత ఒక 10 రూపాయలు రావడానికే కదా మనం కూడా ఇంత కష్టపడతాము. ఆ కష్టాన్ని మీరు వృధా చేసుకోకండి, టాలెంటెడ్గా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.